మనిషి స్వార్థపరుడై ప్రతి దానిలో దోపిడీ, అన్ని కల్తీ, చివరకు బిడ్డలు పెరగడానికి ఉపయోగపడే స్వచ్ఛమైన పాలు అవి కూడా కలుషితం చేస్తున్నారండి. ఈరోజు ఎన్ని వార్తలు మనం చూడటం లేదు. కేవలం తమ వ్యాపార లబ్ధి కోసం, కేవలం ధనాన్ని సంపాదించటం కోసం ఎన్ని కుటుంబాలను, ఎన్ని జీవితాలను నాశనం చేయడానికి మనిషి సిద్ధపడుతున్నాడు. అవునండి, అన్నిటిలోనూ కల్తీ, తినే ఆహారం కల్తీ. ఈరోజు ఎందుకు మనిషికి ఒకప్పుడు లేని భయంకరమైన రోగాలు. ఏమండి, మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు 80-90 ఏళ్ళు సునాయాసంగా బ్రతికేవాళ్ళండి. కానీ ఈరోజు చిన్న వయస్సులో క్యాన్సర్లు ఏంటండి, చిన్న వయసులో ప్రాణాంతక రోగాలు ఏంటండి, చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు ఏంటండి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నారు? ప్రకృతి గతి తప్పింది కనుక. మనిషే గాలిని పాడు చేశాడు, మనిషే నేలను పాడు చేశాడు, మనిషే ఈరోజు ప్రకృతిని పాడు చేస్తూనే ఉన్నాడు. ప్రకృతిలో సమస్తము చెడిపోవడానికి ప్రధాన కారణం మనిషి, వారిలో ఉన్న స్వార్థం. భయంకరమైన విపత్తులు ప్రకృతిలో సంభవించడానికి గల కారణం, ఎందుకు వరదలు వస్తున్నాయి, ఎందుకు భూకంపాలు జరుగుతున్నాయి, ఎందుకు దారుణమైన పరిస్థితులు ఈరోజు నెలకొంటున్నాయి అంటే మనిషి చేస్తున్న పొరపాట్లు, పొల్యూషన్. అవునండి, దీనంతటికి కారణం, ప్రధాన కారణం మనిషి. మరి మనిషిని బాగు చేయగలిగే ఒకే ఒక్క ప్రధానమైన అంశం దేవుని భయం. దేవుని గూర్చిన భయం మనిషికి లేదండి ఈ సమాజంలో ఈరోజు.